తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటించి దర్శకత్వం వహించిన సినిమా రాయన్. సిస్టర్ సెంటిమెంట్ తో పాటు యాక్షన్ డ్రామాగా రూపొందించిన చిత్రంలో సందీప్ కిషన్, అపర్ణ బాలకృష్ణన్, ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో తమిళనాడులో అగ్ర సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా జూలై 26వ తేదీన నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయింది. మేకర్స్ భారీ ప్లాన్ తో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. తెలుగులో కూడా స్ట్రైట్ సినిమాలతో అదరగొడుతున్నారు ధనుష్. ఇక్కడ కూడా మంచి మార్కెట్ జరుగుతోంది ఆయన సినిమాకి. రాయన్ సినిమా కోసం కూడా తెలుగు సినీ ప్రేక్షకులు ఎదురు చూశారు. సో ఈ సినిమా తొలి రోజు మంచి పాజిటివ్ టాక్తో దూసుకువెళ్ళింది. ఇక 4 షోలు కూడా అదరగొట్టే వసూళ్లు తీసుకువచ్చింది. సో ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ తీసుకువచ్చింది, టాలీవుడ్ కోలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం దేశవ్యాప్తంగా వసూళ్ల గురించి. రాయన్ సినిమా స్టోరీ విషయానికి వస్తే తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోవడంతో అనాథులుగా మారిన 4 అన్నా చెల్లెల ఎమోషన్ కథ ఇది. పెద్ద దిక్కుగా మారుతాడు రాయన్. తన సోదరులకు అండగా నిలుస్తాడు. తన తమ్ముళ్ళు చెల్లెల కోసం ఎంతకైనా తెగించే రాయన్ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎలా ఎదిరించాడు అనేదే ఈ సినిమా స్టోరీ. సో రాయన్ సినిమాను చాలామంది అగ్రనటులతో ఏఆర్ రెహమాన్ లాంటి టెక్నీషియన్స్తో రూపొందించారు. బడ్జెట్ కూడా భారీగా అయింది. రిచ్గా క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా నిర్మించారు. సో ఈ మూవీని యూనిట్ రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులు మొత్తం అంతా కలిపి 70 నుంచి 80 కోట్ల మేర అయిందని తెలుస్తోంది. ధనుష్ దర్శకత్వం వహించడంతో బిజినెస్ బజ్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా హక్కులు తమిళనాడులోనే 28 కోట్ల రూపాయలు, తెలుగులో 6 కోట్ల రూపాయలు, కర్ణాటక 3, ఇతర రాష్ట్రాలు కలిపి 1.5 కోటి వరకు అయింది. ఓవర్సీస్ మార్కెట్ 8 కోట్లు దాటింది. మొత్తంగా సినిమా ఓవరాల్గా 48 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ చాలా క్రేజీగా జరగడంతో బజ్ అయితే బాగా క్రియేట్ అయింది. టీజర్ ట్రైలర్ కూడా అదరగొట్టింది. సో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగానే మేకర్స్ ప్లాన్ చేసి రిలీజ్ చేశారు. 1600 స్క్రీన్లలో రిలీజ్ అయింది. 90 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది ఈ సినిమా. ధనుష్ కెరీర్లోనే అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసిన సినిమాగా కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. సో ఈ మూవీ తొలి రోజు భారీ ఓపెనింగ్ సాధించింది. 72% మేర ఆక్యుపెన్సీ తమిళనాడులో కనిపించింది. తెలుగులో 38% మేర ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక తమిళ్లో ఈ సినిమాకి తొలి రోజు 15 కోట్ల రూపాయలు, ఓవరాల్గా ఇండియాలో 22 కోట్ల రూపాయల వరకు వచ్చింది. ఓవర్సీస్ మార్కెట్ 6 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. సో మొత్తంగా ఈ సినిమా 28 కోట్ల రూపాయల వరకు తొలి రోజు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.